సీఎం రేవంత్ పరిపాలన అంటే చాలా బాగుంది. మహిళా సంఘాలకు మాత్రం మొత్తం మీద పెద్ద పీటేసిండు సారుకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి సంఘాలను ఏ ప్రభుత్వం గుర్తించకున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళలకు పెద్ద పీటిచ్చిండు. మళ్ళీ ఈ మహిళా శక్తి పేరు మీద మహిళలకు షాపులు పెట్టియడము, పెద్ద పెద్ద అన్ని లోన్స్ ఇప్పించి 20 లక్షలు లోన్ ఇప్పించుకుంటా పేదవాళ్ళను కోటీశ్వర్లను చేయడము, లక్షాధికారులు చేయడం లక్ష్యంతో మళ్ళీ అవన్నీ చేసుకుంటూ మహిళల మీద నమ్మకంతో మాకు ఈ రోజున ఆర్టీసీ బస్సుకు ఓనర్లను కూడా సార్ చేశారు. ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, వాళ్ళకు ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహిళా సంఘాల తరపున అందరి తరపున ఇస్తున్నాడు. పెద్ద పీటేషన్ అని చెప్తున్నా నేను. ఇస్తున్నాడు, తప్పకుండా ఇస్తున్నాడు. ఎవరు గుర్తించలే ఇన్ని రోజులు, కానీ మహిళా సంఘాల మాత్రం పెద్ద పీటేస్తున్నాడు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఇట్లా మన పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా వాళ్ళందరూ మహిళా సంఘాల గురించి ఆలోచిస్తూ మహిళా సంఘాలకు పెద్ద పీటేసి గుర్తింపు చేసిండ్రు. మాకు ఒకటి గుర్తింపు పెట్టిరు బాగా. వరాలు ఇప్పుడు 20 లక్షలు, ఒక సంఘానికి 20 లక్షలు. ఏదైనా షాప్ పర్పస్ పెట్టుకోవాలంటే 10 లక్షల దాకా కూడా ఇస్తున్నారు. ఇన్సూరెన్స్లు కూడా పెట్టిరు. ఒకవేళ లోన్ తీసుకొని చనిపోతే కూడా లోన్ మాపేటట్టు కూడా పెట్టిరు. ఇప్పుడు ఉచిత ప్రయాణము బాగానే ఉంది సార్, కానీ కొంచెం మహిళల ఓపికతో ఉండాలి. చాలా బాగానే ఉంది, అట్లేం లేదు. ఉచిత బస్సు వల్ల ఇప్పుడు రోజు టీచర్లు వీళ్ళు జాబ్లకు పెట్టే వాళ్ళకి, సేఫ్టీ వాళ్ళకు కూడా, పిల్లలకు చదువుకునే పిల్లలకు, కాలేజీ పిల్లలకు బస్సు వల్ల వాళ్ళకు ఉపయోగం ఉన్నది. ఇక మాలాంటి మహిళలకు నెలకు 2-3 సార్లు అయినా పోయినా కూడా 200-300 ఆదా అయినట్టే కదా సార్ పేదవాళ్ళకు. బాగానే బస్సు మీదనా, నెలకు ఉచిత బస్సు ప్రయాణం మీదనా. ఇప్పుడు సపోజ్ మా దేవరపల్లి నుంచి ఒక 4-5 సార్లు వచ్చినా 400-500 మిగిలినట్టే కదా మాకు. అట్లా ఇంకా ఏ పెద్ద పెద్ద ప్రోగ్రాంలు మా మహిళా సంఘాలను వీళ్ళైతే చేయగలుగుతారని నమ్మకంతో ఇలా మాకు అన్ని ప్రాజెక్టులు అప్పగించారు. అదేవిధంగా ఇంకే ప్రాజెక్ట్ అప్పగించినా మేము నిరూపించుకోవడానికి మేము ముందుంటాం. మహిళలు ఎప్పుడైనా ఉచిత గ్యాస్ వస్తుంది, వస్తుంది. ఫ్రీ కరెంట్. ఇప్పుడు నెలకు కరెంటు బిల్ అంటే మాకు 200 మాఫీ అన్నట్టే, 250-300 మాఫీ అన్నట్టే కదా సార్. ఉచితమే కదా అది. సేఫే ఉంది కదా సార్. పేద ప్రజలకు కూడా సేఫే, అందరికి సేఫే కదా. ఇప్పుడు కరెక్ట్ 200 యూనిట్లు దాటితేనే బిల్లు, 200 యూనిట్లు దాటకుంటే బిల్లు లేదు కదా సార్. పేదవాళ్ళకి సేఫ్టే కదా. ఉచిత బస్సు వద్దనంటే ఇప్పుడు పేదవాళ్ళకైతే సేఫ్టీ కదా సార్. పైసలు లేని వాళ్ళకైతే సేఫ్టీ, ఉన్నోళ్ళంటే వాళ్ళ కార్లలో పోతారు, వాళ్ళు ఎట్లన్నా చేసుకుంటారు. పేదవాళ్ళకైతే ఓకే, ఇది బాగానే ఉంది. టీఆర్ఎస్ పరిపాలన అంటే ఇక ఎవరి పరిధిలో వాళ్ళు చేశారు, కానీ మొత్తం నేనైతే మహిళా సంఘాలకు మాత్రం పెద్దపీట రేవంత్ అన్న ఇస్తున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.